వారి బర్త్డే అంటే 20th డిసెంబర్. ఈ వీడియో అయితే నేను రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ఎప్పుడు చూస్తే అప్పుడైతే ఈయనకి విషెస్ చెప్పండి. వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. నేను మా వారి కోసం కొన్ని స్పెషల్ డిషెస్ అయితే చేశానన్నమాట, ఆయన అడిగినవి. సో వ్లాగ్ ఎండ్ వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మా వారి కోసం స్పెషల్ కేక్ ఒకటి రెడీ చేపించాను అనమాట. ఈ కేక్ వచ్చేసి మా చుట్టాలమ్మాయి చేసిందండి. తను ఇలా హోమ్ మేడ్ కేక్స్ అవి చేస్తూ ఉంటుంది. అనపర్తిలో ఉంది. మా ఊరు బలభద్రపురం కదా, మా పక్క ఊర్లోనే ఉందన్నమాట. ఇది నదిరా పార్టీ హబ్ వాళ్ళ షాప్ పేరు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ అటాచ్ చేస్తాను. మా చుట్టుపక్కల ఊర్లో ఎవరైనా అయితే ఇలా హోమ్ మేడ్ కేక్స్ కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు కావాల్సినట్టుగా. అంతేకాకుండా వాళ్ళు బెలూన్ డెకరేషన్స్, మ్యారేజెస్కి డెకరేషన్స్ అవి కూడా చేస్తారు. వాటికి కూడా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కాల్ చేసి. ఇంకా కట్ చేసేద్దామా? దాని నుంచి వెయిటింగ్ చేయండి. అది అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ చిన్నోడా, హ్యాపీ బర్త్డే టు యూ. ఏ మా వారు ఎంత సంవత్సరంలోకి అడుగు పెట్టారో నేనైతే చెప్పను. టాప్ సీక్రెట్ అన్నమాట అది. ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నారు. ఫస్ట్ బర్త్డే బాయ్ తినాలి. హ్యాపీ బర్త్డే. స్పెషల్ ఫ్లేవర్ ఇది. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. బాగుందా? ఆల్మండ్ క్యారమిల్ ఫ్లేవర్ అన్నమాట ఇది. లాస్ట్ ఇయర్ నేను రసమలై ఫ్లేవర్ చెప్పించానండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఈసారి అయితే ఆల్మండ్ క్యారమిల్ ట్రై చేయమంది. ఇది కూడా అదిరిపోయింది టేస్ట్ అయితేని. అనపర్తి మెయిన్ రోడ్లో బస్టాండ్ దగ్గరలో అపోలో ఫార్మసీ ఉంటుంది కదండి, దానిపైనే ఉంటుంది అనమాట వీళ్ళ షాప్. అక్కడ వీళ్ళు డెకరేషన్ చేయడమే కాదు, అక్కడ బెలూన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మనం కూడా తెచ్చుకొని డెకరేట్ చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఇస్తారు. కేక్స్ అయితే క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగా ఉంటాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. నిజంగానే చూడబెట్టుకోవాలా? తీసి రియాక్లాల్కి వచ్చేద్దాం మొదలు. ఇదిగో పువ్వు, మీ మీద నాకు లవ్వు, హార్ట్ అంతా నువ్వు. ఏదో ఫ్లోలో మీ బర్త్డే వచ్చింది. శివగారు బర్త్డే ముందు రోజే అడిగాను అనమాట నేను, ఏం స్పెషల్ కావాలి బిర్యానీలో అంటే. ఆయనకి నేను 2 చాయిస్ ఇచ్చానమాట. అంబూర్ బిర్యానీ ఒకటి, రాజ్గార్ కోడి పలావ్ ఒకటి. రెండింటికి చుట్టుముత్యాల రైసే కావాలి. ఆ రైస్ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి వాటితో అడిగాను అనమాట. శివగారు వచ్చేసి రాజ్గార్ కోడి పలావ్ కావాలన్నారు. సో ఇంకెందుకు లేట్ అని చెప్పేసి అదే చేస్తానండి. ఇంకా వాటితో పాటు అయితే నేను పరమాన్నం చేశాను. దాంట్లోకి ఒక రకమైన ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను అనమాట. సో ఏమేమి చేశానో స్పెషల్స్ మీరు కూడా చూసేయండి. ఇదైతే పరమాన్నం అండి. నార్మల్గా పరమాన్నం ఎలా చేసుకుంటామో ఆవు పాలతో అలా చేసి ఎక్స్ట్రాగా పచ్చికోవా యాడ్ చేసి బోల్డ్ అని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను అంతే. ఇంకా ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట, బాగా మ్యారినేట్ చేసిన ఫిషెస్ అవి. ఇంక ఇది వచ్చేసి బిర్యానీ. ఈ బిర్యానీ రెసిపీ సెపరేట్గా షూట్ చేశానండి, అది మీకు ఇంకో వీడియోలో పెడతాను. మనది వంటల ఛానల్ కాదు, కాకపోయినా ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అది చూసి చాలామంది చేసుకుంటారు కదా. మంచిగా వచ్చిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే మంచి బిర్యానీ మీ ఇంట్లో వాళ్ళకి తినిపించవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. శివగారితో పాటు ఇంకొక అబ్బాయి కూడా నేను బిర్యానీ పెట్టించనమాట. అదేనండి సత్య అని చెప్పేసి మాకు తాటి ముంజలు అవి తెస్తుంటాడు, తనకి పంపించాను. తను కూడా చాలా బాగుంది అన్నాడు టేస్ట్ అయితేని. బిర్యానీ ఈ రాజ్గార్ కోడిపలో అథెంటిక్ టేస్ట్ భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను, రెసిపీ పెట్టిన తర్వాత చూసి. ఇక కొత్తగా పుట్టిన అబ్బాయికి కొత్తగా చేసిన బిర్యానీని అయితే టేస్ట్ చూపించేద్దాము, ఎలా ఉందనేసి చెప్తారు ఆయన ఇప్పుడు. బర్త్డే బాయ్ గారు తిని ఎలా ఉందో చెప్పండి. సూపర్. థ్యాంక్ యూ. ముక్క కూడా బాగా ఉడికింది. థ్యాంక్ యూ.
బాగున్నాయా బర్త్డే స్పెషల్స్? బాగున్నాయి. పరమాన్నం ఇందాక తిన్నారు కదా, ఎలాగుంది? అది కూడా సూపర్. థ్యాంక్ యూ. అంతేనండి ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ కంప్లీట్గా చూసి మా వారికి బర్త్డే విషెస్ మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నేను రేపు పోస్ట్ చేసినా పర్వాలేదు. యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్ అంతా మా వారి బర్త్డే అనమాట, అదొక స్పెషల్. రోజు చేస్తా ఉంటావా? డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు మా వారి బర్త్డేనే ప్రతిరోజుని. దానికి ఒక పెద్ద స్టోరీ, దానికి స్టోరీ ఉందా లేదా? యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మా వారికి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదనమాట. అప్పట్లో వాళ్ళు రాయలేదు మా అత్తమ్మ వాళ్ళు. కాకపోతే అత్తమ్మ చెప్పిన గుర్తుల ప్రకారం పండగ నెల పెట్టిన తర్వాత పలానా రోజు ఈవినింగ్ పుట్టావని చెప్పారట. దాన్ని బట్టి డిసెంబర్ 20 జరుపుకునేవారండి. కానీ లాస్ట్ ఇయర్ వేరే ఫ్రెండ్కి తనకి 6 months గ్యాప్ అని తెలిసి మళ్ళీ ఏకంగా ఇయరే మారిపోయింది. ఇంకా అందుకే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అసలు తెలియదు అనుకుంటుంటే, అలా కాదు, డిసెంబర్ 20th నుంచి డిసెంబర్ 31st వరకు కూడా జరిపేసుకోండి, రోజు మీ బర్త్డేనే అని చెప్పాను. అందుకే రోజు ఆయనకి విషెస్ కూడా చెప్తున్నాను. అదనమాట సంగతి. మీరు కూడా రోజు విషెస్ చెప్పండి ఆయనకి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.